పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు అద్భుత ఆతిథ్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. వేడుకల నిర్వహణలో సాంకేతికతను విరివిగా ఉపయోగించుకోవాలని సూచించారు. పుష్కర స్నానాలు ఆచరించే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా సహించబోనని తేల్చి చెప్పారు. పుష్కర ఘాట్లు, పుష్కర నగర్లకు బాధ్యత వహించే అధికారులతో సమావేశమైన సీఎం వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. పుష్కరాల వేళ ప్రతి ఇంటా మొక్క నాటాలని పిలుపునిచ్చారు. కృష్ణా పుష్కరాలకు అన్ని శాఖల సిబ్బంది పూర్తి అప్రమత్తతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్లో పుష్కర ఘాట్లు, నగర్లకు బాధ్యత వహించే అధికారులందరితో సమావేశమై మార్గదర్శనం చేశారు. గోదావరి మహాపుష్కరాలతో పాటు గతంలో జరిగిన ఘటనల నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదన్నారు. దాదాపు 3.5 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసే అవకాశముంటుందని చెప్పారు. పుష్కరాల్లో విధులు నిర్వహించే అధికారుల పనితీరును అంచనా వేస్తానని, రేటింగ్ కూడా ఇస్తామని సీఎం ప్రకటించారు. గోదావరి ప్రజల్లాగే ఇప్పుడు విజయవాడ వాసులు కూడా దూరప్రాంత భక్తులకు ఆతిథ్యమివ్వాలని పిలుపునిచ్చారు. ముందుగానే మనం ప్రిపేర్ చేశాం. ఎందుకు నేను లాస్ట్ ఇయర్ కూడా మీకు గుర్తు చేస్తున్నానంటే, పాస్ట్ ఎప్పుడు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అన్నీ బాగున్నాయని మనం కానీ ముందుకెళ్ళిపోతే మళ్ళీ తప్పు జరిగిన తర్వాత బాధపడడం కంటే ఎక్కడా తప్పు జరగకుండా ఉండడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, సిమిలర్ ఇన్సిడెంట్లో పాస్ట్ ఎక్కడెక్కడ జరిగాయి అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా కృష్ణా పుష్కరాల లాస్ట్ టైంలో సరిగా ఇక్కడ అరేంజ్మెంట్స్ లేక ఆ రోజు ఇక్కడ స్టాంపేడ్ జరగడం, ముందుగానే మెసేజ్ ఇవ్వాలి. టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగిస్తున్నాం. కరువు రహిత రాష్ట్రమే లక్ష్యంగా కృష్ణా, గోదావరి నదులతో పెన్నాను అనుసంధానం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. కృష్ణా పుష్కరాల వేళ అందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పవిత్రమైన సమయం, శుభ సందర్భం, ఒక మంచి కార్యక్రమానికి నాంది పలకాలి. అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. డెఫినెట్గా మనం ఒక పిలిపిద్దాం. 5 కోట్ల మంది 5 కోట్ల చెట్లు ఈ సందర్భంగా పెట్టాలి, నర్సరీ ఇస్తాం. పెట్టడమే కాదు, దాన్ని ఒక సంకల్ప బలంతో దాన్ని కాపాడే బాధ్యత కూడా తీసుకోవాలి. కనీసం 5 సంవత్సరాలు ఆ చెట్టు కాపాడే బాధ్యత తీసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కృష్ణా పుష్కరాల సందర్భంగా పలానా రోజు ఈ చెట్టు పెట్టాం, ఈ చెట్టు కాపాడమని పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. పుష్కర యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. పోలీసు శాఖ తీసుకున్న భద్రతా చర్యలను వెల్లడించారు. విజయవాడ సిటీని మొట్టమొదటిసారిగా అంటే ప్రథమంగా డీకంజెస్ట్ చేస్తున్నాం. డీకంజెస్ట్ చేసిన తర్వాత అందరూ కూడా ఇంకా ఆటో అసోసియేషన్ వాళ్ళు కూడా తెలియపరుస్తున్నాం. ఇది ఏ రూట్స్లో వెళ్ళాలి ఏమిటి అనేటువంటిది. చాలామంది ప్రైవేట్ వాహనాల ద్వారా విజయవాడ సిటీకి వస్తారు. మంచి ప్రైవేట్ పార్కింగ్ ప్లేసెస్ అనేటువంటి వాటిని ఏర్పరిచారు. ఆ ప్లేసుల్లో మాత్రమే ఈ వచ్చినటువంటి ప్రైవేట్ వాహనాలు నిలుపుకుంటే మనకి రాజమండ్రి అనుభవం ఏంటంటే, ఎక్కడో ఒక చోట ఈ రోడ్డు మీద నిలబడిపోయిన తర్వాత వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఆర్టీసీ కూడా ప్రయాణికుల్ని ఇవాక్యుయేట్ చేయలేనటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారు స్వయంగా రావటం, వాళ్ళ బాధలు చూడటం, కొన్ని పాఠాలు మనం అక్కడి నుంచి నేర్చుకున్నాం. పుష్కరాల కోసం ప్రభుత్వ యంత్రాంగం మధ్య సమాచార మార్పిడికి మైక్రోసాఫ్ట్ రూపొందించిన కైజాల్ మొబైల్ యాప్ను ముఖ్యమంత్రి పరిశీలించారు. పుష్కరాలతో పాటు ఇతర సమయాల్లోనూ వినియోగించుకోవచ్చని అన్నారు. పుష్కరాల సమాచారం పొందుపరిచిన పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు.